ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అవమానాలు, ఎలాంటి పరాభవాలు జరగకుండా, ఎలాంటి అవమానాలు జరగకుండా, అంటే గతం విషయాలన్నీ కూడా మనం ప్రతి దానిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేసే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. అంటే గత అనుభవాలను గుర్తుపెట్టుకొని ఎలాంటి పరాభవాలు జరగకుండా మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. సహజంగా పరాభవనామ సంవత్సరం ఏంటంటే ప్రభవాతి సత్య సంవత్సరాల్లో 40వ నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు ఈ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా ముఖ్యంగా ద్వాదశ రాశుల గురించి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ప్రధానంగా ఈ గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దీనిలో ప్రధానంగా మనకి జూన్ 1వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత 2వ తారీఖు నుండి మరి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను, 31వ తారీఖు నుంచి గురువు అతిచారంతో మరి సింహరాశిలో సంచారం చేయటం, డిసెంబర్ 18 వరకు కూడా. డిసెంబర్ 18 తర్వాత 18 నుండి మరి సింహరాశిలో వక్రస్థితిలోకి గురువు వెళ్ళటం జరుగుతుంది. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని మీనరాశిలో ఉండటం, జూలై 25వ తారీఖున మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం, రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు కుంభరాశిలో 6వ తారీఖు వరకు ఉండటం, 7వ తారీఖున మకర రాశిలోకి, అలానే ప్రధానంగా కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేయడం 6వ తారీఖు వరకు కూడా, 7వ తారీఖున వచ్చేటప్పుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కొంచెం 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా ఈ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి శ్రీ పరాభవనం 5 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది, 6 రాజ్య పూజ్యం 7 అవమానంగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. ఈ తులారాశి వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే స్థానచలనం జరగటము, ఆ రోగ పీడలు అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలానే ధనలాభం కలిగే అవకాశం అనేది ఉంటుంది. దానితో పాటు ఒక 35% ధన నష్టం కూడా జరుగుతుంది. వృధా ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. వృత్తి వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్త వివరించండి. భూలాభం కలగడం, కార్యసిద్ధి, పుత్ర అలానే కడత్ర లాభం, శుభ కార్యక్రమాల యొక్క ప్రయత్నాల లాభం, స్థానచలనం జరగటం, మనోవేదన, అనారోగ్యము, భయము, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అలానే ఆరోగ్యము, ధనలాభం కలగటము, అలానే ధనలాభంతో పాటు కోపం బాగా పెరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు అనేవి చేయొద్దండి. విద్యార్థులకి మంచి కాలం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, అలానే కుటుంబ సౌఖ్యం పాటు ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి సాధించడం, దూర ప్రయాణాలు లాభించడం జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు తప్పకుండా లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధన చేయాలి. తులసి వివాహము, అలానే వృక్ష సేవ, అతిథి సేవ చేయడం కూడా చాలా మంచిది. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వృత్తి వ్యాపారాల అభివృద్ధి, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము, సుఖ సంతోషాలు, కోపంతో కొన్ని సమస్యలు, నూతన పనులలో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ గణపతి హోమాన్ని, లక్ష్మీ హృదయాన్ని, మీనాక్షి పంచకాన్ని అంటే మీనాక్షి సంబంధించిన పాలనం చేయటం, స్తోత్రపరణం కానీ ఇవి చదువుకోవటం, విద్యార్థులకు సహకారం చేస్తే కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా చేయాలని అర్థం. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వాడు రుణ సంబంధమైన ఇబ్బందులు, మానసిక చింతన, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకూలంగా ఉండటం, నూతన ప్రయత్నాలు లాభించడం జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా గణపతి స్తోత్రాన్ని, గణపతి హోమాన్ని బుధవారం రోజున ఉపవాసం చేయటం మంచిది. విద్యార్థులకు పుస్తక దానం చేయడం చాలా మంచిది. ఇవన్నీ కూడా పరిహారాలు చేయడం వల్ల మనం మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, బర్త్ చార్ట్ అనేది వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల పైన ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండానికి బ్రాంచెస్ ఉంటాయి. ఎప్పుడైతే కొమ్మలకి ఆకులు ఉంటాయి, ఆకులు సహజంగా ఎప్పుడు వస్తున్నాయి అంటే మనకు సహజంగా రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, అలానే సమ్మర్ సీజన్లో రాలిపోతుంటాయి. ఆ రాలిపోయే ఆకులే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి కొంతకాలం పడుతూ ఉంటుంది. అంటే రాహుకేతులు 18 నెలలు, అలానే గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, అలానే రవి బుధ
శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇది గోచారం అంటారు. అదే బర్త్ చార్ట్ అంటే ఏమిటి అని అంటే, మనం పుట్టినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని జన్మ లగ్నం నుంచి ధనుభావము, అలానే ద్వితీయ భావము, తృతీయ సోదర భావము, సుఖభావము, అలానే సంతాన భావము, షష్టమ భావం అంటే రోగము, రుణానికి సంబంధించిన భావం అంటారు. సప్తమ భావం అంటే కడత్ర భావం అంటారు. అష్టమ భావం అనేది ఆయుష్ సంబంధించిన భావాన్ని అంటారు. స్త్రీలకు వచ్చే మాంగళిక భావం అంటారు. అలానే భాగ్య భావం, నవమ స్థానానికి సంబంధించిన భాగ్య భావం అంటారు. అలానే దశమానికి సంబంధించిన వృత్తి స్థానానికి సంబంధించిన భావం అంటారు. అలానే లాభభావం, లాభస్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయో మనం చూసుకుంటాం. అలానే వ్యయ స్థానానికి సంబంధించిన వ్యయ భావం అంటారు. అంటే ప్రేమ, అలానే ఖర్చులు, ఇలాంటి భావాన్ని ద్వాదశ భావం అంటే వ్యయ భావం అంటారు. అలానే ఏదైతే ఒక్కొక్క భావానికి, ఒక్కొక్క రాశ్యానికి ఒక్కొక్క భావాధిపతి ఉంటారు. ఉదాహరణకి ధనుభావానికి రవిని, ద్వితీయ భావానికి గురువని, తృతీయ భావానికి సోదర భావాన్ని, చతుర్థ భావానికి చంద్రుడని, పంచమ భావానికి గురువని, షష్టమ భావానికి కుజుడని, సప్తమ భావానికి మరి శుక్రుడని, ఇలాంటి భావాలు చూసుకుంటాం మనం. అలానే ఆయుష్ భావానికి శని అని. అంటే ప్రతి భావానికి కూడా భావాధిపతులు ఎవరు అనేది సహజంగా మనం చూసుకుంటాం. ఆ భావాధిపతిని అనుసరించి రాశిచక్రము, నవాంశము, అలానే దశమాంశము, సప్తమాంశము, త్రింశాంశము, హోరా ద్రేకాణం సంబంధించిన డివిజన్ రూల్స్ చార్ట్స్ కూడా ఉంటాయి. అంటే D16 చార్ట్స్ అంటారు. మనం మ్యాథమెటికల్ గా క్యాల్కులేషన్ వేసి డివిజన్ రూల్ చార్ట్ చూసి మనం అనాలిసిస్ చేయడం అనేది జాతకం. అంటే ఉదాహరణకి ఒక వివాహానికి సంబంధించిన విషయాన్ని ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చూడాలంటే ఖచ్చితంగా రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశల అంతర్దశలు. సంతానపరంగా చూడాలంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే మనం భావచక్రము, దశల అంతర్దశ అనాలిసిస్ చేయాలి. ఇలాగ డివిజన్ చార్ట్స్ చూసి మనం చెప్పడం అనేది బర్త్ చార్ట్ అంటారు. అంటే గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటుంది. బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకని గురువు గారు, నాయకంటి గారు ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, బర్త్ చార్ట్కి మనం ఏదైతే గోచారానికి సంబంధించిన విషయాలు ఎందుకు గోచారం చెబుతున్నారంటే, అదృష్టం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియదు. ఒక నిమిషంలో అదృష్టం కలగవచ్చు. అంటే మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఒక నిమిషంలో ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం అనేది ఉండాలంటారు. ఆవగిందంత అదృష్టమే మన జీవితంలో లైఫ్ లో గోచారం అంటారు. ఈ గోచార పరంగా మనం ఏ విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకంగా మీకు రెమెడీస్ చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ లో ప్రధానంగా మీరు చేయాల్సినవి ఏమిటి అని అంటే, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, గోధుమలు దానం చేయటం చాలా మంచిది. అలానే మానసికంగా ఆందోళన పడుతున్న వాళ్ళు క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అని చంద్రుడి యొక్క ఆరాధన చేయటం. అలానే మనం బియ్యాన్ని దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలానే వాహన ప్రమాదాలు జరగకుండా, కోర్టు సమస్యలు రాకుండా, వివాదాలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నదమ్ముల మధ్యలో రాకుండా ఉండడానికి అంగార గ్రహాన్ని ఆరాధన చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడం, అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమార శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం, కందులు, ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం చాలా మంచిది. అలానే బుధగ్రహం యొక్క అనుకూలత లేకపోతే విష్ణు సహస్రనామ పాలనం చేయడం, పెసలు దానం చేయాలి. అలానే ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉండాలంటే దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేసుకోవటం ఒకటి. అలానే దేవగురు అయిన బృహస్పతికి సంబంధించిన శనగలు దానం చేయడం చేయాలి. అలానే ధనపరంగా ఇబ్బందులు కలిగే వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వచ్చారు వరపాస్పద శబ్దాభిషేకం, అఘోర గౌరీ పాస్పద శబ్దాభిషేకం, అబ్బాయిలు వచ్చారు కన్యాపాస్పద శబ్దాభిషేకం చేయాలి. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగేవాడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణారి అనే మంత్రాన్ని చదువుకోవాలి. విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న తప్పకుండా రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహుకాలంలో దీపం పెట్టడమే కాకుండా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య మధ్యం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవాలి. ధనపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రం చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం రెమెడీ చేసి ఎప్పుడైనా సరే జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చినప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ కూడా ఆలోచించేయండి. లైఫ్ లో ఎప్పుడు కూడా పొగడటం కాదు, నిజాన్ని తెలుసుకుంటే మన జీవితం అనేది డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ పాజిటివ్ రెండూ చెప్పించుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ చెప్పించుకున్నారనుకోండి ఎలాగ మనం డెవలప్మెంట్ చెందాలి, ఆ నెగిటివ్ ను పాజిటివ్ చేసుకోవడం ఎలా అనే ఆలోచన చేస్తేనే మన లైఫ్ అనేది లీడ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పొగట్టం ఏముంది, ఎప్పుడైనా ఎవరైనా మన పక్కింటోడైనా మనల్ని పొగుడతాడు. ఆ పొగట్టం ఏమి పెద్ద జ్యోతిష్యంలో అంతర్భాగమే కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు తప్పకుండా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను,
కాలసర్పయోము, కాలసర్పయ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, సర్వదేవతా కోతలు పార్ట్ 1 పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్న శాస్త్ర ఫలదీపిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అని రాశాను. తప్పకుండా ఇవన్నీ రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ లో దొరుకుతాయి, లేదా నా దగ్గరైనా దొరుకుతాయి. మీరు www.nayakanti.com కానీ www.nayakanti.in అనేది చూడండి. మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులమే. ఖచ్చితంగా మీరు ఏ సందేహం ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ కాల్ చేస్తే ప్రతి విషయాన్ని కూడా చెప్తారు. అయితే మా దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన విషయాన్ని మీరు వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. వాయిస్ రికార్డింగ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే, కొన్ని జాతకాల్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి. మీరు రికార్డ్ చేసుకున్నారనుకోండి, గురువు గారు ఈ పదార్థం తినకూడదని చెప్పారు, నాయకంటి గారు ఇలా సూచనలు చేశారు అనేది నిజాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు నేను చెబుతాను, మీరు మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఏదో చెప్పారు గురువు గారు బిజీగా ఉన్నారు అనుకుంటారు. కాబట్టి వాయిస్ రికార్డింగ్ అని మస్ట్. ఏ విషయాన్నైనా సరే నాతో మాట్లాడొచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు తెలుసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.